సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. తొలి తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన పోరాట యోధుడు స్వర్గీయ డాక్టర్ మల్లికార్జున్ గారని అన్నారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలో స్వర్గీయ డాక్టర్ మల్లికార్జున్ గారి వర్ధంతి సందర్భంగా మల్లికార్జున్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నేటి తెలంగాణ రాష్ట్ర సహకారానికి నాడు మర్రి చెన్నారెడ్డి వెంకటస్వామి గారితో కలిసి వేసిన బీజం పడిందని ఆయన గుర్తు చేశారు. నాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న తెర వెనుక నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం తాను చేసిన కృషి అమోఘమని తెలిపారు. నాడు విద్యార్థి విభాగంలో తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించారని ఆయన గుర్తు చేశారు. కులమతాలకు అతీతంగా ప్రాంతం, వర్గం, జాతి చూడకుండా అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన మహానేత అని చెప్పుకొచ్చారు. నాడు స్వర్గీయ డాక్టర్ మల్లికార్జున్ గారు చేసిన కృషి వల్లనే మహబూబ్ నగర్ రైల్వే అభివృద్ధికి బాటలు వేసిందని, ఇంకా సౌత్ ఇండియన్ రైల్వేలో ప్రత్యేక గుర్తింపు ఉంది అంటే అది కేవలం మల్లికార్జున్ వల్లే అని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కోసం మల్లికార్జున్ గారు చేసిన పోరాటం గురించి మనమందరికీ తెలుసు. అంతేకాక మహబూబ్ నగర్ జిల్లా ఇంకా దేశ అభివృద్ధి కోసం ఆయన చేసిన పని గురించి కూడా మనమందరికీ బాగా తెలుసు. కానీ ఆయన ఒక మహానాయకుడు మాత్రమే కాదు, ఒక లీడర్ కాకముందు ఆయన ఒక ప్రిన్సిపల్డ్ వ్యక్తి. ఇప్పుడు నన్ను ఒక్కరిని ఏర్పాటు చేసి వికారాబాద్లో కలిపారు. మీరందరూ మామూలు ఉండిపోయారు. నాకు తీరాని అన్యాయం. నేను చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఒక దిక్కు ఇక మళ్ళీ నేను మరునాడు కలవాలనుకుంటున్నా. మరి ఏమంటారు ముఖ్యమంత్రి తెలుసు, ట్రై చేస్తా. నా ఆత్మీయత అనేది ఇక్కడనే, నా ప్రాణం కొన్నాడుతో కానీ నేనేం చేయలేను. ప్రభుత్వం చేసింది. అలాంటిది మళ్ళీ ప్రభుత్వమే ఈరోజు మళ్ళీ కొడంగల్ని కూడా తెచ్చి మహబూబ్నగర్లో కలపాలని చెప్పి కోరడం జరుగుతుంది. దానికి కొంతవరకు మా ముఖ్యమంత్రి తప్పకుండా నా యొక్క కోరికను తీరుస్తాడని కోరుకుంటున్నా. మిమ్మల్ని చూస్తుంటే ఇది పర్యావరణం చూసినట్టు, మీరు నన్ను పర్యావరణం చూసినట్టే చూస్తున్నారు. కానీ నా పాత మిత్రులు అంతా మహబూబ్నగర్లో ఉన్నారు. ఎంతోమంది చనిపోయారు, కొంతమంది లేరు. కానీ ఈరోజు మల్లికార్జున వర్ధంతి సందర్భంలో 21 వర్ధంతిది చూస్తూనే 20 సంవత్సరాలు దాటిపోయారు. మల్లికార్జున గారు 6 సార్లు ఎంపీ అయితే 2 సార్లు మెదక్, 4 సార్లు మహబూబ్నగర్. ఇంత సేవ చేసిన వ్యక్తి మహబూబ్నగర్ యొక్క చాలా కోరికలన్నీ తీర్చాడు. కూడా కష్టకాలం కూడా పనికొచ్చాడు. ఒకసారి నీళ్ళకు చాలా ఇబ్బంది ఉంటే 50 లక్షలు ఇచ్చాడు మల్లికార్జున గారు తానే. అలాంటి సేవకుడు మనకు దొరకాడు. ఇప్పుడు ఉన్నాడు ఎంపీ, కానీ ఆడున్నాడు తెలియదు నాకు. ఆయన ఇదివరకు చూడలేదు కూడా. ఆయన ఎలక్ట్ అయినాక నేను ఓటు వేసిన తర్వాత మా గ్రామానికి ఒక్కసారి కూడా రాలేదు. ఒకసారి అడిగి ఏం సార్ ఎంపీ మా కొడంగల్కు ఒక దూరం వస్తే బాగుండే కదా అంటే కోపంకి వచ్చాడు. కొడంగల్కి రాలేదంటేనే కోపం. అందరూ పెద్దలకు నా ధన్యవాదాలు ఇక్కడ వచ్చిన దానికి. మల్లికార్జున్ గారు చిన్నప్పటి నుంచి అంటే స్టూడెంట్ లైఫ్ నుంచి దేశం కోసం, రాష్ట్ర కోసం పనిచేసింది అందరికీ తెలిసే. 30 ఏళ్ళ కన్నా ఎక్కువ ఆయన సేవలు చేసినారు, త్యాగాలు చేసినారు. మరి ఆయన ఈ తెలంగాణ రాష్ట్రం అయిన తర్వాత అప్పుడే ఆయన విగ్రహం హైదరాబాద్లో కానీ సిటీలో, క్యాపిటల్ సిటీలో ఆయన విగ్రహం అని చేసేది ఉండేది. బట్ అది ల్యాప్స్ అయిపోయింది. పర్వాలేదు. ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా దీన్ని ప్రయారిటీగా ఆయన విగ్రహాన్ని హైదరాబాద్లో మంచి జాగాలో స్థాపించాలని నేను వినతి చేస్తున్నాను గవర్నమెంట్కి. ఇది రిక్వెస్ట్. ఇది తప్పక చేయాలని నా కుటుంబాలు మరి అందరూ మా ఆశ చేసేవాళ్ళు
అందరికీ కూడా వినంతి చేస్తున్నా. దీన్ని గవర్నమెంట్ ముందర పెట్టి సీఎం గారికి మేము లెటర్ ఇస్తున్నాము దీని గురించి ఈ పని చేయాలని. అండ్ హోప్ఫుల్లీ ఈ రిక్వెస్ట్ వాళ్ళు ఆలోచించి చేస్తారు అని నా అభిప్రాయం. సో మీరందరూ దీన్ని సహకరించాలి, దీన్ని విషయాన్ని ముందుకు తీసుకుపోవాలి అని కూడా మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఇది తప్పగా అయ్యే పని అని నా అభిప్రాయం. సో అందరికీ ధన్యవాదాలు, థ్యాంక్స్ అండి. ఇప్పుడు ఆ రోజు ఒక ఉద్యమ ఆకాంక్షను, మనసులో ఉన్న ఆకాంక్షను ఉద్యమ రూపంలో తీసుకురావడానికి డాక్టర్ మరి చెన్నారెడ్డి గారు, మల్లికార్జున్ గారు, వెంకటస్వామి గారు, ఇంకా అనేక మంది పెద్దలు ఆ రోజు నాటిన తెలంగాణ విత్తనం ఈరోజు రాష్ట్ర ఏర్పాటు సాకారమై మనందరం కూడా స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నాం. అందులో ప్రధానమైన విద్యార్థి విభాగాన్ని ముందుండి నడిపించి యావత్ విద్యార్థి లోకానికి నాయకుడై ఉద్యమాన్ని నడిపించి ఇక్కడ ఈ ప్రాంతానికి ఎంపీగా ఎన్నో సేవలు అందించిన పెద్దలు డాక్టర్ మల్లికార్జున్ గారి 21వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటున్న వారి సతీమణి పెద్దలు భాగ్యలక్ష్మి గారు, అలాగే వారి అబ్బాయి మను మల్లికార్జున్ గారు, పెద్దలు సీనియర్ ఎన్నోసార్లు శాసనసభలో మహబూబ్ నగర్ వారిని పిలిపించిన పెద్దలు గురునాథ్ రెడ్డి గారు, అలాగే ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్ గారు, చంద్రకుమార్ గారు, కేవీఎన్ రెడ్డి గారు, వసంత గారు, వినోద్ కుమార్ గారు, అనిత గారు, బెనర్ గారు, ప్రదీప్ గారు, ఇంకా ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. ప్రెస్ మిత్రులకు నమస్కారం. తెలంగాణ వచ్చిన సందర్భంగా, అలాగే తెలంగాణ ఆకాంక్షలు పూర్తయిన డిసెంబర్ 3 రోజు మళ్ళీ కొత్త ఆశలతోటి స్వేచ్ఛావాయువులోకి వస్తున్న తెలంగాణ వచ్చిన తొలినాల్లోనే డాక్టర్ మల్లికార్జున్ గారి వర్ధంతిని మనం జరుపుకోవడం ఎంతైనా ఒక చిరస్మరణీయమైన ఘట్టం. వారు ఇంకొంతకాలం బ్రతికుంటే మరిదశ తెలంగాణ పోరాటం ఉద్ధృతంగా సాగే తీరును చూసేవారు. కానీ వారు ఆ రోజు తెలంగాణ కాంగ్రెస్లో తెర వెనుక ఉండి మళ్ళీ ఒకసారి ప్రజల్లోకి ఉద్యమాన్ని తీసుకెళ్లిన చరిత్ర ఉద్యమకారులుగా మనందరికీ తెలుసు. వాళ్ళు పెట్టిన విత్తనమే తర్వాత టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు రావడము, తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ వాదులు ఏకం కావడము, ఒక మహోద్ర ఉద్యమ రూపం దాల్చడము, డిసెంబర్ 9, 2009లో సోనియా గాంధీ గారి చొరవతో ప్రకటన రావడము, ఇవన్నీ కూడా చరిత్ర. ఆ చరిత్రలో మొదటి అక్షరం రాసిన కొద్ది మందిలో మన పెద్దలు డాక్టర్ మల్లికార్జున్ గారు. వాళ్ళు ఉన్న విషయం మన అందరం మరొకసారి గుర్తు తెచ్చుకోవాలి. వారు ఉద్యమకారుడిగా కాదు, ఈ ప్రాంతంలో ఎంపీగా ఎన్నికై అందరినీ కూడా తన వాళ్ళుగా చూశాడు. మల్లికార్జున్ గారి కులం ఏది అంటే చాలా మందికి ఇప్పటిదాకా తెలియదు. అటువంటి ఒక ఆదర్శమైన రాజకీయం మల్లికార్జున్ గారు చేసింది. ఈరోజు కొంతమంది నాయకులను చూస్తూ ఉన్నాం, పేరు ముందు నాది ఇది నాది ఇది, మీరు ఫలానా కాబట్టి నాతో ఉండాలి అని చెప్పి రాజకీయాన్ని కలుషితం చేసేది ఎంతో మంది వ్యక్తులు. వాళ్ళందరూ కూడా ఈరోజు మల్లికార్జున్ గారిని చూసి నేర్చుకోవాలి. సమాజం ఒక దేవాలయం, అందులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనం సేవ చేయాల్సి వస్తుంది అనే ఒక భావన ఈ మహబూబ్ నగర్ ప్రాంతంలో అంకురార్పణ చేయడంలో మల్లికార్జున్ గారు మొదటివారు. వారి ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో రాజకీయ నాయకులు ఇప్పటి తరం వాళ్ళు ఈ కులాల ప్రస్తావన, మతాల ప్రస్తావన పక్కన పెట్టి సమాజానికి మనం ఏం చేయాలి, మన బాధ్యత ఏంది అనేది మరొకసారి ఆత్మావలోకం చేయాల్సిన పరిస్థితి ఈరోజు ఇప్పుడు మహబూబ్ నగర్ పట్టణానికి ఉంది, జిల్లాకు ఉంది. వారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏ రోజు కూడా డప్పు కొట్టుకోలే. ఎంత పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసిండు. ఈరోజు సౌత్ సెంట్రల్ జోన్లో, రైల్వే జోన్లో మహబూబ్ నగర్కు ఒక విశిష్టమైన ప్రాధాన్యత ఉంది, గద్వాలకు ఉంది అంటే ఆ రోజు వారు ఏర్పాటు చేసిన లేదా మొదలుపెట్టిన కార్యక్రమాలు. ఈ మీటర్ గేజ్, బాడ్ గేజ్ చేయడము, డబ్లింగ్ పనులు చేయడము, మన స్టేషన్లు కొత్త స్టేషన్లు తీసుకురావడము, ఇవన్నీ కూడా వారి హయాంలోనే వారు రైల్వే మంత్రిగా ఉన్నప్పుడే శాంక్షన్ అయింది. అంతేకాదు ఈ ప్రాంతంలో ఎంతో మంది చిన్న చిన్న వాళ్ళను రైల్వే కాంట్రాక్టర్లుగా ప్రోత్సహించి వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుని మళ్ళీ ఈ ప్రాంతానికి సేవ చేసేట్టుగా చేసి వాళ్ళని ఆశీర్వదించిన చరిత్ర మల్లికార్జున్ గారిది. ఏ రోజు కూడా వారు కులం మతం చూడలే.
నిజాయితీ నిబద్ధత కలిగిన వాళ్ళందరినీ కూడా ఎవరైనా సరే రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ వ్యాపార పరంగా కానీ ఎంకరేజ్ చేసి ఆదర్శప్రాయంగా నిలిచిన చరిత్ర మన మల్లికార్జున్ గారిది. కాబట్టి ఈరోజు 21 సంవత్సరాలైనా చనిపోయిన ఇంత ఆప్యాయతోటి ప్రేమతోటి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నానంటే మహబూబ్ నగర్ జిల్లా మొత్తంలో కూడా ముఖ్యంగా మహబూబ్ నగర్ పట్టణంలో కూడా వారు ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు. ప్రజల మనసుల్లో జులుం చేసి సంపాదించలే, కేవలం ప్రేమతోటి కేవలం ఆప్యాయతతోటి వాళ్ళకు కావాల్సిన అవసరాలు చూసుకొని ఒక నిజమైన ప్రజానాయకుడిగా నిలిచిండు ఎదిగిండు. కాబట్టి ఈరోజు అశేషమైన జనవాహిని ఆయన గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా ఉన్నారు. కాబట్టి మహబూబ్ నగర్ జిల్లాలో ఎంతో మంది పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వచ్చింది. ఒక మహేంద్రనాథ్ గారు, ఒక మల్లికార్జున్ గారు, ఒక జైపాల్ రెడ్డి గారు, ఇలా చాలా మంది ఒక ఆదర్శవంతమైన రాజకీయాన్ని గడిపిండ్రు. వారికి తోచలైనంత అభివృద్ధి చేసిండ్రు. రాష్ట్ర రాజకీయాల్లో దేశ రాజకీయాల్లో కూడా చురుకైన పాత్ర పోషించారు. మళ్ళీ అటువంటి ఆదర్శాలతోటి మళ్ళీ ఇప్పుడు వస్తున్న కొత్త తరం రాజకీయ నాయకులు వారిని ఆదర్శంగా తీసుకొని నిజమైన ప్రజాసేవ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రాంతంలో ఇంకా అభివృద్ధి చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. వాటి అన్నిటికీ వారు స్ఫూర్తిగా నిలుస్తారని భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆర్గనైజర్స్కి, మిత్రులకు, డాక్టర్ మల్లికార్జున్ గారి అభిమానులకు అందరికీ కూడా మరొకసారి చేతులెత్తి నమస్కారం చేస్తూ ఈరోజు హైదరాబాద్లో మల్లికార్జున్ గారి విగ్రహంతో పాటు అది ఖచ్చితంగా ఉండాలి. ఆ రోజు తొలి దశ తెలంగాణ ఉద్యమంలో పాటుపడిన అందరినీ కూడా 1969 ఉద్యమకారుల ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి ఆ రోజు ఉద్యమానికి తొలి బీజం వేసిన అందరినీ కూడా వారి విగ్రహాలను అక్కడ పెట్టి వారి వర్ధంతిని, వారి పుట్టినరోజును అక్కడ ఘనంగా జరుపుకోవాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారికి కూడా ఖచ్చితంగా సూచిస్తా. అందులో భాగంగా మన పెద్దలు డాక్టర్ మల్లికార్జున్ గారి విగ్రహాన్ని కూడా అందులో పెడితే వాళ్ళు ఒక్కటి కాదు, ఆ రోజు ఒక్కొక్కరుగా చేయలే, వాళ్ళు ఒక సమూహ శక్తిగా ఒక కంబైన్డ్ ఎఫర్ట్ ఆ రోజు పెట్టిండ్రు. అన్ని జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాలో ఉద్యమాన్ని ఒక్కొక్కరు ముందుకు తీసుకుపోయిండ్రు. కాబట్టి వాళ్ళ చరిత్రని, వాళ్ళ త్యాగాన్ని, వాళ్ళ సమయస్ఫూర్తిని, ఆ రోజు వాళ్ళ పోరాట పటిమను భావితరాలకు అందించాలి. ఈరోజు కేవలం ఒక కుటుంబమే తెలంగాణ తెచ్చింది అని చెప్పి మొన్నటిదాకా ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు ఆ ప్రచారం జరగదు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి. కానీ భవిష్యత్ తరాలలో కూడా అటువంటి ప్రచారం లేకుండా తెలంగాణ ఉద్యమానికి బీజం ఎప్పుడు పడ్డది, దాన్ని కొనసాగించిన నాయకులు ఎవరు, తర్వాత మలిదేశ ఉద్యమంలో ఆసువులు బాసి ఆత్మత్యాగం చేసుకుని ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయిన వాళ్ళు ఎవరు, వీళ్ళందరిది కూడా సమగ్రంగా చరిత్ర పుటల్లోకి ఎక్కాలే. అవి పాఠ్యాంశాలుగా మన తెలంగాణ పిల్లలు చదువుకుంటే తప్ప భావి తరాలకు అది అందింపబడదు. కాబట్టి నిజమైన ఉద్యమకారులను చరిత్రకారులుగా మిగిల్చే ప్రక్రియ ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని ఆశిస్తూ చేయడానికి కావాల్సిన అన్ని బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా ఆ ఉద్యమకారులను తెలంగాణ ప్రజల మస్తిష్కంలో, హృదయంలో పునఃప్రతిష్ఠ చేయాల్సిన బాధ్యతలో నేను కూడా పాల్పంచుకుంటా అని చెప్పి మీ అందరి సమక్షంలో తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై కాంగ్రెస్.